నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరవీరుల త్యాగాలను మననం చేసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. రణరంగ చౌక్లోని 7 అమరవీరులకు ఘన నివాళులు. శ్రీ చైతన్య క్యాంపస్ లో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ వేడుకలు. పోరాట స్ఫూర్తిని చాటిన విద్యార్థి నాయకులు. శ్రావణ మాస ప్రాథమిక క్రమంలో లక్ష గౌరవాలను పూజించిన మహిళా భక్తులు. పర్యవేక్షించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. మండల గ్రామాల్లోని బీటీ రోడ్లకు మహర్దశ. 7,80,00,000 పంచాయతీరాజ్ నిధులతో పనులు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మహాత్మా గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం పిలుపుతో స్వాతంత్ర సాధన లక్ష్యంగా తెనాలి ప్రాంతంలో అమరులైన 7 మహనీయులను స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకి వారి త్యాగ నిరతిని తెలియజేయడానికి ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని, విభిన్న రంగాల్లో తెనాలి ఖ్యాతి తెచ్చిన వారిని సత్కరించుకోవడం గొప్ప అంశమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో స్వాతంత్ర పోరాటంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించి అమరులైన శ్రీగిరిలింగం, మాజటి సుబ్బారావు, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్యల స్తూపాలతో భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన రణరంగ చౌక్ లో మంగళవారం అమరవీరుల సంస్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్సీసీ క్యాండిడేట్ల ర్యాలీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో ఆద్యంతం తమదైన ప్రాధాన్యతను చాటుకున్నారు. రణరంగ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరుల స్తూపాలకు పూలదండలు వేసి నివాళి అర్పించారు. భరతమాత విగ్రహం చెంత చైతన్య జ్యోతిని వెలిగించారు. అనంతరం జరిగిన సభలో స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాల వారిని, వివిధ రంగాలలో తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న వ్యక్తులను ప్రత్యేకంగా సత్కరించి వారి సేవల ద్వారా తెనాలి ఖ్యాతిని ఇనుమడింపచేయడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు తమ ప్రసంగాల్లో రణరంగ చౌక్లోని అమరవీరుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దేశభక్తిని ఇనుమడింపజేసే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, సబ్ కలెక్టర్ సంజనా సింహ, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ విఎం లక్ష్మీపతి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డిఎస్పీ బి జనార్దన్ రావు, వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేనికైనా సిద్ధం, అందరికన్నా ముందు మమ్మల్ని కాల్చండి అని తెనాలి నుంచి 7 మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఇదే మారేస్పేటలో ఒక ట్రైన్ని, అదేవిధంగా ఒక ఆయిల్ ట్యాంకర్ని దగ్ధం చేయడానికి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో ఆ రోజు బ్రిటిష్ అధికారులు వాళ్ళ పైన ఫైరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు 7 ప్రాణాలు కోల్పోయారు. మహానుభావులు కీర్తిశేషులు మాజటి సుబ్బారావు గారు, కీర్తిశేషులు సిరిగిరి లింగం గారు, కీర్తిశేషులు భాస్కరుని లక్ష్మీనారాయణ గారు, కీర్తిశేషులు గాలి రామకోటయ్య గారు, కీర్తిశేషులు తమ్మినేని సుబ్బారెడ్డి గారు, కీర్తిశేషులు రాఘవయ్య గారు, కీర్తిశేషులు జాస్తి అప్పయ్య గారు. ఈ రోజుల్లో ఉన్న యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందులో మీకు వస్తున్న అనుభవం ఏంటి? ఏ విధంగా దీన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకుని ముందుకెళ్లాలనే దానికి ఒక చక్కటి నిదర్శనం వీళ్ళు చేసిన ఆ త్యాగం. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరిగిన సంఘటనని అందరికన్నా ముందుగా జపాన్లోనూ, జర్మనీలోనూ, లండన్లోనూ ప్రచురించడమే కాకుండా రేడియోల్లో కూడా ఈ వార్త గురించి ఆ రోజుల్లో ప్రచురించారు. తెనాలికి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చిన మన కళాకారులు, అదేవిధంగా ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, అహర్నిశం పనిచేసే మన మహిళా మనులు, వీళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే గాంధీ గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎక్కువగా ఆ రోజుల్లో మన ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ మెడలో ఉన్న నగలు, చేతిలో ఉన్న గాజులు గాంధీ గారికి అప్పచెప్పి ఈ దేశ స్వాతంత్రం కోసం ఉపయోగించమని ఎంతోమంది మహనీయులు ఆ రోజు నిలబడ్డారు. ఏదైతే మన మహానుభావులు కోరుకున్నారో, దేనికైతే మన జాతి కలిసి వచ్చిందో, ఆ రోజు ఉద్యమం చేసి స్వాతంత్రం సాధించుకున్నామో,
ఈ రోజుల్లో మనకి అందిస్తున్న ఆ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో దానిపైన వారి వంతు వాళ్ళు సహకరించేస్తున్నారు. డాక్టర్ శారద గారికి, అదేవిధంగా మన డిఎస్పీగా జనార్దన్ రావు గారికి ప్రత్యేకంగా గంజాయి పైన ఉక్కుపాదంతో మనం తెనాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటి అమ్మకం కానీ వాడకం కానీ ఉండకూడదు, దీనిపైన లోతుగా విశ్లేషించి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దామని ఒక నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు ఆయనతో పాటు నిలబడిన మన పోలీస్ సిబ్బందులందరికీ నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను తెనాలి ప్రజల తరఫున. నేను మన భావితరాలకి, మన ప్రాంత వాసులకి కోరుకునేది ఒక చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో మనం పనిచేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఆ మార్పు అనేది మనం చేసి చూపించగలుగుతాం. మనం ఏ కార్యక్రమం చేసినా ఒక నిజాయితీ, నిబద్ధత, వాటితో పాటు గౌరవించుకునే విధంగా ఉండాలి. 7 ఆ రోజున వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించలేదు. ఆ 7 మహానుభావులు కూడా మన దేశం గురించి, మన ప్రజల గురించి అందరికన్నా ముందు మమ్మల్ని కాల్చండి అని ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులు వీళ్ళు. యోధులు అంటే ప్రాణాలకైనా సైతం తెగించి పోరాడిన వారండి. వారిలో తెనాలి రైల్వే స్టేషన్లో ఆ రోజున 7 నగర పౌరులు ప్రాణాలు కోల్పోవటం, ఆ 7 స్తూపాలు ఇక్కడ ఆవిష్కరించడం మన తెనాలికి అదొక గుర్తింపు అన్నమాట. అన్ని రంగాల్లో ముందున్నటువంటి తెనాలిలో అటు సినిమా రంగం, నాటక రంగం, రాజకీయ రంగం, స్వాతంత్ర సమరంలో, త్యాగంలో, పంటలు పండించడంలో, 3 కాలువలు పారటంలో అనేక విధాలుగా ముందున్నటువంటి ఈ తెనాలిలో మన మనోహర్ గారు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎలక్షన్లోకి రాకముందు భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అదేంటంటే పిల్లల యొక్క జీవితాలతో ఆడుకునేటువంటి దుర్మార్గులు కొంతమంది స్వార్థపరులు డ్రగ్కు అలవాటు చేయడం, పిల్లలే కాకుండా కుటుంబం అంతా కూడా తల్లడిల్లిపోవడం, కుళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో మనోహర్ గారు రావడం, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ చేయడం. కాబట్టి ఎంతోమంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ నరరూప రాక్షసుల్ని ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కొంతమందిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మా ఐతానగర్లో, స్కూల్స్లో, మా ఇంటి వెనకాల, ఇంటి ముందు బొందుల్లో పిల్లలంతా కూడా ఆ విధంగా తూలి పడిపోతూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి చక్కదిద్దినందుకు నిజమైన స్వాతంత్రాన్ని మీరు ఇస్తున్నారని, ఆ స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, ఆ స్వాతంత్ర పోరాటంలో మన కోసం స్వాతంత్రాన్ని, దేశాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు మనోహర్ గారు, మరి సిబ్బంది కానీ, అధికారులు కానీ అందరూ కూడా అందరి జీవితాల్లో వెలుగుని నింపుతారని ఆశిస్తూ, మన భారతదేశం కోసం ఎంతో ప్రణాళికగా చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సన్మానం అనేది చాలా ఆనందకరం. అలానే మనం ప్రతి సంవత్సరం, ఇది 84వ సంవత్సరం మన పరిపాలన సంఘం నుంచి ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తూ తప్పకుండా ఇలాంటి పండుగ వాతావరణంలో చేస్తేనే ఈ రోజున యువతరానికి, రాబోయే తరానికి కూడా గుర్తుండిపోయేలాగా మన బాలికలు కూడా శిరస్థాతంగా ఉంటుంది. అలానే ఈ అమరవీరులకి గన్నవాళ్ళు మనందరం కలిసి నివాళులు అర్పించాం. దానికి సందర్భంగా ఈ రోజున మన మంత్రి వాళ్ళు, అలానే సబ్ కలెక్టర్ గారు, మిగతా కౌన్సిలర్స్, ఇక్కడ మన పురపాలక సంఘం నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మనకి రన్నరౌండ్ చౌక్లో 7 స్తూపాలని కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ఈరోజు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏం గుర్తుంచుకోవాలంటే, దేశానికి చాలా పెద్ద సాక్రిఫైస్ని వాళ్ళు ఏదైతే చేశారో మనం కూడా ఇప్పుడు మన భారతదేశానికి అలాంటి సాక్రిఫైసెస్ చేయనవసరం లేదు, ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి. కానీ మనం ఏదైతే స్ట్రీమ్లో ఉన్నామో, ఏదైతే పాత్లో ఉన్నామో, మనదంటూ ఒక చిహ్నం వేసి మన దేశ అభివృద్ధికి మనం అందరం కూడా దోహదపడాలి. సో అలా ఇక్కడ మనం అందరం కూడా కలిసి నెక్స్ట్ వచ్చే 2047 వరకు ఇండియా ఏదైతే మైల్ స్టోన్ని రీచ్ అవ్వాలో దాని అందరికీ కూడా మనం మన బాధ్యతతో, మన స్పిరిట్తో ప్రతి ఒక్కరూ కూడా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గత 90 సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు చేస్తుందని సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక శ్రీ చైతన్య మెడికల్ క్యాంపస్ లో మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ వార్షికోత్సవ వేడుకలను విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సమాఖ్య జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్, జిల్లా అధ్యక్షులు మద్దినేని కిరణ్ బాబు మీడియా ముఖంగా సంస్థ కార్యాచరణను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె శ్రీనివాస్, గండు శివ, గోరంట్ల కళ్యాణ్, శివయ్య, కావటి యశ్వంత్, అఖిల్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కీలక పాత్ర వహించిన ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే
అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్. భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్. ఈరోజు 90 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విద్యారంగంలో సమస్యలని లేవనెత్తుతూ ఉన్నారో ప్రజల దృష్టికి కానివ్వండి, అధికారుల దృష్టికి కానివ్వండి, ప్రతిదీ విద్యార్థులను కలుపుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఏఐఎస్ఎఫ్ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్ గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు మోసం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు యువకాలం పాదయాత్రలో ఏఐఎస్ఎఫ్ మాతోనే ప్రచారంలో చేస్తూ జీవో నెంబర్ 77ని రద్దు చేస్తాను 100 రోజుల్లో అధికారంలో రాగాలని అని చెప్పారు. ఈరోజుకి సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. మీ మాట ఎక్కడా అని విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో బీటెక్లు, డిగ్రీలు, ఎంబీఏలు, ఎంటెక్లు ఉన్నత చదువులు చదువుకొని కళాశాలలో సర్టిఫికేట్ల కోసం కాళ్ళకి చెప్పులు అరిగే విధంగా విద్యార్థులు తిరుగుతున్నారంటే ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ప్రభుత్వం ఒకసారి పునరాలోచించవలసిందిగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని కళాశాల యాజమాన్యాలతో కలిసి నిర్వహించుకుంటూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేకమైనటువంటి సమస్యల మీద ఏఐఎస్ఎఫ్ పోరాటం చేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పే ఉన్నారు. ఇదే విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు మీరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, మీకు తోడుగా మేము ఉంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలతో సతమతం అవుతూ ఉంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళ గొంతుని మీరు అరికట్టే విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య మిగతా విద్యార్థి సంఘాలన్నీ కలిపి మీకు కొన్ని రోజుల్లో ఈ జీవోని కనుక వెనక్కి తీసుకురాతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా 1936 ఆగస్టు 12న ఆవిర్భవించినటువంటి విద్యార్థి సంఘం భారతదేశంలోనే స్వాతంత్రం రాకముందే విద్యార్థుల సమస్యలను పసిగట్టి అప్పుడే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకొని దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో మాలాగా చదువుకుంటున్నటువంటి చాలామంది విద్యార్థులు, కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగాలు చేస్తేనే నేడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన అఖిల భారత విద్యార్థి సమైక్య నేడు 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ తెనాలి నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రావణ మాస విశిష్టత క్రమంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో గౌరమ్మ తల్లి మహిమలు చాటుతూ విశేష పూజలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నందు శ్రీ సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న అర్ధ చాతుర్మాస దీక్ష పూజలో భాగంగా మంగళవారం లక్ష గౌరమ్మల వ్రతాన్ని మహిళా భక్తులతో విశేషంగా నిర్వహించారు. పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో లక్ష గౌరమ్మల వ్రతం ప్రాధాన్యతను చాటుకుంది. కార్యక్రమ విశిష్టతను స్వామి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, ముద్దాబత్తుని రమణయ్య తదితర కార్యవర్గ సభ్యులు అశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. కృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారంగా స్వామి వచ్చినా కానీ ఆయన జగత్తు మొత్తానికి కూడా గురువై ఉన్నారంట. జగత్తు మొత్తానికి కూడా గురువై ఉన్నారు. అందుకని కృష్ణం వందే జగద్గురు. అటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క ఆరాధన విశేషం కాబట్టి మనం రోజు తయారు చేసి స్వామికి పెట్టలేము, కానీ అలాంటి భాగ్యం ఇచ్చారు. మనం చక్కగా శ్రద్ధతో భక్తితో మనం ఇక్కడ అన్ని పదార్థాలు తయారు చేయించి స్వామికి ఆరడింపు చేసినాక స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదం మనం తీసుకోవడం మూలాన స్వామి యొక్క ప్రేమామృతాన్ని మనం అందరం పొందిన వాళ్ళం ఉంటాం. తెనాలి కమిషనర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న 60 రోజులు పారాయణం, హనుమాన్ పారాయణం సందర్భంగా ఈ రోజున ప్రత్యేకంగా గౌరమ్మల పూజ జరుగుతుంది. భక్తుల చేత లక్ష గౌరమ్మల్ని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం స్వామీజీ గౌరమ్మ తల్లి యొక్క విశిష్టతని తెలియపరిచారు. ప్రజలందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవచ్చు, అవకాశాన్ని బట్టి చేయండి. రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. దాంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గ్రామాల మధ్య అనుసంధానంగా ఉండే రోడ్లను పటిష్టం చేసుకోవడం ఎంతైనా అవసరమని, ఆ దిశగా పంచాయతీరాజ్ నిధులతో నియోజకవర్గంలోని 7 గ్రామాలకు సంబంధించి 7,80,00,000తో బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మండలంలోని కంచర్లపాలెం గ్రామం నుండి తేలప్రోలు అత్తోట వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ నిధులతో 11 గ్రామాల్లో ఒకేసారి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 1,55,00,000తో కంచర్లపాలెం తేలప్రోలు అత్తోట రోడ్డును నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామాల మధ్య అనుసంధానంగా ఉండే రోడ్లు పటిష్టంగా ఉండాల్సిన అవసరాన్ని మంత్రి మనోహర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 7,80,00,000 రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు 11 గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రత్యేకంగా కంచర్లపాలెం నుంచి అత్తోటకిను మరియు తేలప్రోలుకి వెళ్ళడానికి చాలా అధ్వానంగా గత 10 సంవత్సరాలు కూడా ఈ రోడ్డు, అంటే 10 సంవత్సరాల క్రితం మనం రోడ్ వేసాం. అప్పటి నుంచి మళ్ళీ దానికి మరమ్మతులు జరగలేదు. సో పాపం రైతులు కానివ్వండి, ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనకి ఇది ఒక కనెక్టివిటీ రోడ్గా మనకుంటే ట్రాఫిక్ నందివెలుగు నుంచి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఐతానగర్ ద్వారా కంచర్లపాలెం నుంచి అత్తోట నుంచి కానివ్వండి, తేలప్రోలు నుంచి కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించగలుగుతాం. అదేవిధంగా గుడివాడ, అంగల్కుదురు, సోమసుందరపాలెం, నందివెలుగు, పినపాడు, నేలపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈరోజు మొత్తం 7,80,00,000 13 కిలోమీటర్లు పొడవున మనం ఈ రోడ్ నిర్మాణం చేసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, కనీసం 75 నుంచి 100 కోట్ల రూపాయలు మనం రోడ్లకే కేటాయించుకుని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు అసలు కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఈరోజు ఐతానగర్ నుంచి నేలపాడు రోడ్డు పూర్తి చేయాలంటే గతంలో వాళ్ళు వేసిన అంచనా 45 కోట్లు, అది దాదాపు ఇప్పుడు 70 కోట్లు పెరిగిపోయింది. అయినా కానీ ఆ రోడ్డు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే సౌకర్యాలు కల్పించాలి. అవసరం లేని ప్రాంతాల్లో రోడ్లు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారు గతంలో. ఖచ్చితంగా గ్రామాల మధ్య కనెక్టివిటీ పెంచడానికి కోసం మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మనకు కూడా 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించారు. అందులోంచి 7,80,00,000 రూపాయలు ఈరోజు ఉపయోగించుకుని విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ పెంచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. సహకరించిన పెద్దలందరికీ, కంచర్లపాలెం గ్రామం ఎంతో చరిత్ర కలిగిన గ్రామం, గతంలో ఎంతోమంది పాపం ఆదర్శవంతంగా నిలబడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ సందర్భంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నా రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పంట కాలువలను కూడా ఇంకా మనం బాగుపరచాల్సిన బాధ్యత మనపైన ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం. డూ ఆర్ డై అనే నినాదంతో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తెనాలి వీరుల చైతన్యం బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చించుకునే స్థాయికి వెళ్లిందని, వారిని స్మరించుకోవటం మన బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. స్థానిక పాత బస్టాండ్ లోని రణరంగ చౌక్ లో గల అమరవీరుల స్తూపాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భరతమాత విగ్రహానికి పూలదండలు వేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున కెరటమై లేచిందని, ఆ సమయంలోనే 7 ఉద్యమ కార్యకర్తలు తెనాలిలో అసువులు బాశారని, వారిని స్మరించుకోవటం, వారి గురించి భావితరాలకు తెలియజేయటం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, ద్వారకా శ్రీనివాస్, పలువురు పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాల్పుల్లో 7 చనిపోయారు. ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు 7 చనిపోతే వాళ్ళకైతే ఈ అమరవీరుల స్తూపం. అలాంటి మన తెనాలిలో కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పుట్టినటువంటి గడ్డ తెనాలి. అదే కాకుండా ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమివేసి మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో. తర్వాత ఎక్కువ కాలం పరిపాలించింది, దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొన్న పాకిస్తాన్ యుద్ధం మన యొక్క సైనికులు పాకిస్తాన్ని చిత్తుగా చేసేటప్పుడు వాళ్ళు భయపడి ఆల్మోస్ట్ వాళ్ళ హార్ట్ ల్యాండ్ అంటే రావల్పిండి మీద కూడా వచ్చి వేసి మిసైల్స్ వేసి వాళ్ళకి నష్టం కలిగించినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా 2 రోజులు కనుక ఉండటైతే పాకిస్తాన్ చేతులు ఎత్తేసేది. అలాంటి టైంలో అమెరికా అధ్యక్షుడు, ఒక విదేశీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆర్డర్లతో, నేను చెప్పాలంటే ఆర్డర్లతో మన ఇండియా కాల్పురోగం ఒప్పుకొని దాన్ని ఆపింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా కానీ, ఈవెన్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ, ఖర్గే గారు కానీ, మిగతా అందరూ కూడా ఈ యుద్ధానికి సంపూర్ణ సహకారం ఇచ్చి మేమందరం ఉండం, మన దేశ పౌరుల రక్షణే మన బాధ్యత,
మన ఆత్మాభిమానం నిలుపుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా ఒక రకంగా అంటే ట్రంప్ చెప్పాడని యుద్ధం ఆపేసి మన దేశాన్ని మన దేశ పౌరులకి మన దేశ సైనికులు కిందకి నెట్టబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా బీజేపీ చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం. క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ సైనికుల తుపాకీ తూటాల ధాటికి అసూలు బాసిన అమరవీరులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో తెనాలి పట్టణ, మండల, కొల్లిపర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్రగా రణరంగ చౌక్ చేరుకుని బీహార్ అమరవీరులకు జై అంటూ నినాదాలు చేశారు. అమరవీరుల స్తూపాల వద్ద పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో తెనాలి వాసులు 7 బ్రిటిష్ పోలీసుల తుపాకీ తూటాలకు బలి అయ్యారని, వారి జ్ఞాపకార్థం ఏర్పడింది రణరంగ చౌక్ లో ప్రత్యేక వారిని స్మరించుకోవడం దేశభక్తికి నిదర్శనమని అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపులటి త్రిమూర్తులు, పార్టీ మైనారిటీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ కొద్దూస్, చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, దుర్గా ప్రసాద్, పార్టీల వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1959 డిసెంబర్ 20 తేదీన ఆనాటి ప్రభుత్వం ఈ యొక్క వీరులకి స్మరించుకునే విధంగా ఏ ప్రాంతంలో అయితే కాల్పులు జరిగి వాళ్ళు ఆసులు బాసారో అదే ప్రాంతాన్ని రణరంగ్ చౌక్గా నామకరణం చేసి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామరాజ్ నాడార్ గారి చేతుల మీదుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు ఎంఆర్ చౌదరి గారు ఇంకా వారి మిత్ర బృందం అందరం కూడా కలిసి ఈ యొక్క రణరంగ్ చౌక్ని తీర్చిదిద్దే కాలానుగుణంగా పూర్తిగా కనుమరుగైన పరిస్థితుల్లో 2017లో ఆనాటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రియతమ నేత ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో స్వాతంత్రం కోసం ఆశలు బాసినటువంటి అమరులైనటువంటి వీళ్ళని సజీవంగా ఈ చరిత్రలో నిలబెట్టాలనే మంచి ఉద్దేశంతో మళ్ళీ దీన్ని ఆధునీకరించి ఈ పట్ట ప్రజలకే కాకుండా మరి ముఖ్యంగా భావి భారత పౌరులు ఎవరైతే తీర్చిపడాలో స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క చరిత్రని, ఈ యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం. అదే కాకుండా ఇంతకాలం ఉన్నా కానీ ప్రభుత్వం తరఫున ఈ యొక్క కార్యక్రమం చేయాలి. అమరవీరుల స్తూపాలని మరలా వీటిని పునర్వైభవం తీసుకొచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఏనాటికి కూడా మర్చిపోకూడదు. రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే అభివృద్ధి చేసి మరొక్కసారి రాబోయే రోజుల్లో ఆ మహానుభావులందరినీ కూడా ఒక్కసారి తలుచుకొని అమరవీరులు ఆ రోజుల త్యాగాల ఫలితమే స్వతంత్రోత్సవం అని చెప్పి తెలియజేస్తూ సెలవు. మరి అమరవీరులు 7 బలైన సందర్భంగా వాళ్ళని బ్రిటిష్ ముస్కర్లు కాల్చి చంపిన సందర్భంగా మనం ఇక్కడ నివాళులు అర్పించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఇక్కడికి వస్తున్నామని అందరికీ తెలియదు. కాలువ చివరి భూముల వరకు సాగునీరు సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మంగళవారం వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, సాగునీటి సంఘాల అధ్యక్షతలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ సాగునీటి కాలువల ద్వారా సరిపడా సాగునీరు సరఫరా కాక చివరి భూములకు సాగునీరు అందటం లేదని రైతు నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు, సాగునీటి సంఘాల ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కాలువ చివరి భూముల వరకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సాగు ముందు కొంతమేర కాలువలు మరమ్మతులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో సాగునీటి కాలువలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, వాటిని కొంతమేర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం అయినందున రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, ఇరిగేషన్ శాఖ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి రంగంగా ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ రంగం మీద దృష్టి కేంద్రీకరించి ఇప్పుడు దాదాపు ఇరిగేషన్ కానీ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కానీ 7,50,00,000 రూపాయలు 7,54,00,000 పనులకు సంబంధించి ఎస్టిమేషన్ తయారు చేసి ఈ వర్క్స్ అన్ని కూడా ప్రోగ్రెస్లో తీసుకొచ్చారు. వాటన్నిటి మించి ఈ రంగం యొక్క ప్రాధాన్యత ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటుంది మన పార్టీ. రైతులకు సంబంధించినటువంటి రంగంగా ఆయకట్టుదారులకు సంబంధించి నీటి వినియోగదారు సంఘాలు, అసలు ఈ వ్యవస్థ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నీటిపారుదల రంగానికి సంబంధించి ఈ నీటి వినియోగదారుల సంఘాలను మళ్ళా ఏర్పాటు చేసుకొని
మళ్ళీ మీ కింద ఉన్నటువంటి కాలువలు బాగు చేసుకునే విధానంలో మీరే పర్యవేక్షణ చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం. నీటి వినియోగదారుల సంఘాలు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు కానీ, ప్రాజెక్టు కమిటీ దాకా ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు చెప్పినటువంటి 7.5 కోట్ల పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద అజమాయిషీ కానీ, సూపర్వైజ్ చేయటం కానీ, వాటి ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే ఉంది. మీరే ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మీరు కింద స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అది గుర్తుపెట్టుకొని మరి ఎక్కడెక్కడైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి దాని గురించి మాట్లాడటానికి సేదనం పైన పడి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు అన్ని డ్యామ్స్ కూడా ఉండి మనకి రివర్ కూడా సమృద్ధిగా ప్రవహిస్తుంది. మనకి అందులో నుంచి మనకు కావాల్సిన అవసరమైన నీళ్లు మొన్న పీక్ డిమాండ్ మనం 8,200 గాను 8,000 క్యూసెక్కుల నీరు మనం రాజేయడం జరిగింది. ఈరోజు కూడా అరౌండ్ 6,500 కొంచెం వర్షాలు పడుతున్న వాళ్ళ కింద బాపట్ల మంచి వర్షం పడింది. అందువల్ల అక్కడక్కడ వర్షాలు పడుతుంది కొంచెం తగ్గించుకొని 600 క్యూసెక్కులు ఈరోజు మనం తీసుకోవడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు మనకి నీటి సంఘాలు కూడా బాగా యాక్టివ్గా పనిచేయాలి. కొన్ని చోట్ల ఎక్కడైనా షార్టేజ్ వస్తే, ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ కూడా నీటి సంఘాలు అధికారులు కూర్చొని మాట్లాడుకొని అవన్నీ సెటిల్ చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అమరజీవుల త్యాగాల ఫలితమే భారతదేశ స్వాతంత్రమని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో అసువులు బాసిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ నివాళి అర్పించడం భారతీయులుగా మన బాధ్యత అని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక పాత బస్టాండ్లోని రణరంగ్ చౌక్ లో గల 7 అమరవీరుల స్తూపాల వద్ద మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన త్యాగమూర్తులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ అమరవీరులకు నివాళి అర్పించి వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమంలో పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన 7 అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నాం మా రోటరీ క్లబ్ తరఫున. మరి ఇటువంటి ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేయటం వల్లే మనకి స్వతంత్రం సిద్ధించింది. అహింసా మార్గంలో చేసేటువంటి పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం తెనాలిలో జరిగినటువంటి ఘటనలో కాల్పులు జరగడంతో ఈ ఉద్యమకారులు చనిపోవడం జరిగింది. వీరికి మా రోటరీ క్లబ్ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాము. 1942 ఆగస్టు 12వ తారీఖు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పిలుపుకు స్పందించి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న స్వతంత్ర సమరయోధులు ఒక ర్యాలీగా రైల్వే స్టేషన్ వరకు వెళ్ళటం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక రైలుని తగలబెడటం జరిగింది. దానికి అందించిన బ్రిటిష్ పోలీసులు వారిని వెంటాడి లాఠీ చార్జీ చేసి తరువుతుపరి ఈ ప్రాంతంలో కాల్పులు జరిపి వారికి అటువంటి ఆ స్వతంత్ర సమరయోధులు అమరజీవులకు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున నివాళులు అర్పిస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం ప్రైవేటు భాగస్వామ్యంతో కస్టమర్ల సెంటర్లను ఏర్పాటు చేస్తుందని తెనాలి బిఎస్ఎన్ఎల్ కార్యాలయ డిఈ ఏ శ్రీనివాసరావు తెలిపారు. తెనాలిలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో మంగళవారం డిఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ సంస్థలో కస్టమర్ సర్వీస్ ద్వారా మెరుగైన సేవలు అందించే దిశగా తమ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నామని, కస్టమర్ సెంటర్లు ప్రైవేటు వారికి ఓపెన్ టెండర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగుల కొరత ఉన్న నేపథ్యంలో తెనాలి డివిజన్లో మరో 6 చోట్ల ప్రైవేటు భాగస్వామ్యంతో కస్టమర్ సెంటర్ల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినట్టు తెలిపారు. ఈ విషయంలో వచ్చే ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు సహచార ఉద్యోగులు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకి మరియు ప్రజలకు విజ్ఞప్తి అండి. బిఎస్ఎన్ఎల్ సిబ్బంది విఆర్ఎస్ 2020 రావడం వల్ల గణనీయంగా తగ్గిపోయింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కొన్ని ఓసీఎస్ఎల్ సెంటర్స్ ప్రారంభించడం జరిగింది. వీటి వల్ల మాకు రెవెన్యూ వస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ ఆధారంగా వాళ్ళ యొక్క దృష్ట్యా బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుపుతున్నాం వీటిని. ఇక్కడ తెనాలి డివిజన్లో ప్రజెంట్ గత 2-3 రోజుల క్రితము మాకు ఒక వర్క్ ఆర్డర్ వచ్చింది. తెనాలి ఆల్రెడీ పనిచేసే సిఎస్సి సెంటర్ని ఓసీఎస్సిగా మార్చడం జరిగింది. అది నిన్న 11th నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఈ తెనాలి డివిజన్లో ఇంకా సర్వీస్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి
మెరుగైన సర్వీసులు అందించబడతాయి. ఈ సందర్భంగా ఎవరైనా అపోహలు ఉన్న ఎడల మరలా ఈ పాలసీని వ్యతిరేకించి ఎవరైనా ధర్నా చేసిన ఎడల వెంటనే విరమించవలసిందిగా బిఎస్ఎన్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు బిఏ తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పెసరలంక నుండి ఇసుక లోడ్తో తెనాలి వచ్చిన సొంటి కర్ణుడు అనే ట్రాక్టర్ డ్రైవర్ విధి వక్రీకరించి తన ట్రాక్టర్ టైర్ తలపైకి ఎక్కడంతో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డ వైనం చూపర్లను కలిచివేసింది. తెనాలి నుండి పెదరావూరు వెళ్లే మార్గంలో కబేళా వంతెన వద్ద మంగళవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. పెసరలంక నుండి ఇసుక లోడ్తో వచ్చిన సొంటి కర్ణుడు తన ట్రాక్టర్లోని ఇసుకను విక్రయించేందుకు రహదారి పక్కనే నిలుపుదల చేసి ఎండ తీవ్రంగా ఉండటంతో ఇసుక ట్రక్ టైరు పక్కన కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటున్న క్రమంలో పెదరావూరు వైపు నుండి అతివేగంగా తెనాలి వైపుకు వస్తున్న మారుతి సుజుకి కారు ట్రక్కు వెనుక వైపున బలంగా ఢీకొట్టడంతో ట్రక్ టైర్ వద్ద ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ సొంటి కర్ణుడు ముందుకు పట్టడంతో ట్రక్ టైర్ కర్ణుడు తలపైకి వెళ్లి క్రమంలో తల నుజ్జు కావడంతో ప్రమాద స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఇక ఇది చూపర్లను కలిచివేసింది. కారులోని 2 వ్యక్తులకు గాయాలు కావడంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కారులో ఉన్నవారు మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడం ద్వారానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ అక్బర్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ ప్రాంగణం నందు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ అక్బర్ జన్మదినోత్సవ వేడుకలను యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆరిఫ్, సాయి, గోపి, తేజ, రత్న తదితరులు పాల్గొన్నారు. టీడీపీ యువ నాయకులు మా సోదరుడు షేక్ అక్బర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా అకాడమీ తరపున అకాడమీ పిల్లలకి భోజనాలు ఏర్పాట్లు, మా తమ్ముడి లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి ఇంకా పెద్ద పెద్ద పదవులు అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. టీడీపీ యువ నాయకులు షేక్ అక్బర్ గారి పుట్టినరోజు సందర్భంగా యువ క్రికెట్ అకాడమీలో వాళ్ళ మిత్ర బృందం మరి వాళ్ళ అన్నదమ్ముళ్ళు మరి అకాడమీ పిల్లలు అందరి సమక్షంలోనూ మరి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన మరి ఇన్ని పుట్టినరోజులు జరుపుకొని మరి చాలా మందికి సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి మాకు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ చక్కగా ఇట్లాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ ఉండాలని, దీర్ఘాయుష్యంతో వెలువడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని తెనాలి మండలం బురిపాలెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమామేశ్వర్ అభినందించారు. మంగళవారం శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు బురిపాలెంలోని జెడ్పీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమామేశ్వరరావు మాట్లాడుతూ సేవా సమితి ప్రతినిధులు సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. పర్యావరణ పరీక్షలో భాగంగా మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు, సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సంస్థ వారు పురిపాలెం వీరి తరపున మన పాఠశాలలో సేవా సంస్థలో భాగంగా ఈ రోజున కొన్ని మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సేవా సంస్థకి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరవీరుల త్యాగాలను మననం చేసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ రణరంగ చౌక్లోని 7 అమరవీరులకు ఘన నివాళులు. శ్రీ చైతన్య క్యాంపస్ లో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ వేడుకలు, పోరాట స్ఫూర్తిని చాటిన విద్యార్థి నాయకులు. శ్రావణ మాస ప్రాథమిక క్రమంలో 1,00,000 గౌరమ్మలను పూజించిన మహిళా భక్తులు, పర్యవేక్షించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. మండల గ్రామాల్లోని బీటీ రోడ్లకు మహర్దశ 7,80,00,000 పంచాయతీరాజ్ నిధులతో పనులు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.